భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటారు, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు, మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటంచి కూటమి. ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి, అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది. సార్, గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ అధికారం వచ్చిన 6 నెలలు ఎలా ఉంది? అప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు ఏమైనా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటే చెప్తున్నా, పరిపాలన గాడిలో పెడుతున్నారు. ఆయన గాడిలో మీ వ్యక్తిగత అభిప్రాయం, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కాదు. నా గతంలో మీరు చూశారు, ఎన్నో ఆటుపోట్లు చూశారు, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? మీకు మాట చెప్తా కమల్ గారు. ఈ మధ్యన ఒక శేషయ్యను పెద్ద డాక్టర్ని కలిశాను. ఆయన అన్న మాట ఏంటంటే, స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిషోడు స్వాతంత్ర ఉద్యమకారులు పెట్టిన బాధలు, లాఠీ చార్జీలు ఆ రోజు మనం చూడలేదు, మనం లేము, అవి మనం చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిషోడి పరిపాలన ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు చూపించాడు. ఇప్పుడు అలాంటి అరాచకమైన పరిపాలన అయితే లేదు. ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మనగలిగే పరిస్థితి ఉందండి. ఎందుకంటే మీరు అంగీకరించారు కమల్ గారు, నేను సీరియస్గా చెప్తాను. ఆ రోజున అసలు మాట్లాడే పరిస్థితి లేదంటున్నాను నేను. ఏ సామాజిక వర్గాన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడితే ఎప్పుడు ఎత్తుకుపోతారో కూడా తెలియని ఒక భయానకమైన వాతావరణంలో మనం బతికాం. ఎందుకంటే అమరావతిలో పండగలు లేవు, పబ్బాలు లేవు, అలాంటి స్థితిలో ఆ స్థితి అయితే లేదు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించో ఒప్పించో పనులు చేపడుతుంది, పరిపాలన గాడిలో పెడుతుంది, తిరిగి కొన్నిటి మీద విచారణ పర్వాలు చేస్తుంది. అందుకని 6 నెలల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని నేను కూడా ఆశించట్లా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు, తప్పనిసరిగా ఓ సరైన దిశగానే సవ్య దిశగానే పరిపాలన సాగుతుంది అనేది నా భావన. సీరియస్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీదే దృష్టిలో ఉండాలి. నిన్న వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ 2 రోజులు పెట్టి కూడా కలెక్టర్లు మాట్లాడుతుంది కూడా అదే విషయం, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది కూడా అదే. మేము చెక్ పోస్టులు పెట్టినా కూడా
రేషన్ బియ్యం ఎందుకు కాకినాడ వరకు పోగలుగుతుంది? ఈ బ్లేమ్ ఎవరి మీద వేయాలి? అధికారులు ప్రశ్నించాలా, మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలని ఒక తపన జరుగుతుంది. గతంలో ఇదేమీ లేదు కదా. తప్పనిసరిగా సరైన దిశగానే వెళ్తుందండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటమైన అందరూ అమరావతి మీద కేంద్రం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారు? నిధులు తప్పనిసరిగా ఇవ్వాలండి కేంద్రం. ఎందుకంటే అది సాధారణంగా పొత్తులో భాగంగా మర్చిపోయారు. కానీ విభజన చట్టంలో అది మన హక్కు. మనం రాజధాని మేము కట్టుకోవాలంటే రాజధాని మనం కట్టుకోవటంలా కేంద్ర ప్రభుత్వం విభజన కారణంగా ఉన్న రాజధాని హైదరాబాద్ను మరో రాష్ట్రానికి నువ్వు అప్పచెప్పటం మూలాన లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాజధాని కూడా లేకుండా పోయింది కాబట్టి, తద్వారా నిర్మాణానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేంద్రమే ఉచితంగానే డబ్బులు ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాం, ఆ రుణాలు ఇస్తాం అంటున్నారు. ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 2014-19 మధ్యకాలంలో ఇచ్చిన 1500 కోట్ల రూపాయలు తప్ప కొత్తగా అది ఇచ్చిందేం లేదు. నిన్న కూడా వాళ్ళు ఇచ్చింది ప్రపంచ బ్యాంకు సంబంధించిన రుణం ఇప్పించారు. మరి అది అప్ప వడ్డీ తక్కువ అనేది అయితే తెలియదు. కేంద్రం మాత్రం సహకరించాలండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇప్పుడు లౌక్యంలో ఉన్నాడు కాబట్టి, మైత్రి బంధంతో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి సంబంధించిన నిధులను అయితే తీసుకురావాలి. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా. ఇప్పుడు రాజధాని అమరావతిలో నిర్మాణాలు డబ్బులు అంటుంటే మళ్ళీ ఆ రెండు ప్రాంతాల్లో మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ రోజున ప్రభుత్వం చేసిన ప్రధానమైన బాధ్యత అమరావతి అంటే అందరిదని చెప్పగలగాలి. అమరావతి అంటే కొందరిది కాదు. ఇది 3 ప్రాంతాలది, ఇది క్యాపిటల్, ఇది ముగ్గురికి సంబంధించిన అభివృద్ధి నమూనాగానే ప్రజలకు చెప్పాలి తప్ప, లేదా మళ్ళీ ఒకవైపుగా మళ్ళీ ప్రచారం జరిగినా కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధ వైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గర్జనలో తర్జనలో అలాంటి సభలు పెట్టుకునే అవకాశం. సంవత్సరాల తరబడి మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం చేశారు. మీ కుటుంబ పోషణ ఎలా తెలిసింది? 5 ఏళ్ల పాటు లెగిసిన దగ్గర నుంచి ఆ ఉద్యమం, అక్కడ ఆ టెంట్ దగ్గర ఆ ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకులు, ర్యాలీలు, పాదయాత్రలు చేశారు. ఎలా మీ కుటుంబం? మీ ఎస్పోర్ట్ ఛానల్ ద్వారా మీకు ఒక కొత్త మాట చెప్తున్నానండి. ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమంలో నేను నా అమరావతి అనే పేరు మీద స్వయంగా బాలకోటయ్య పుస్తకం రాశాడు. ఈ పుస్తకానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు మాట రాశారు. నా కష్టాలు, నా ఆవేదనలు, నా కన్నీళ్ళు మేము అప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఆ మహిళలు పాదయాత్రలో వగచి ఏడుస్తుంటే, మేము ఆ రహదారుల మీద అన్నం తింటుంటే వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళనన్న దోషంలో ఈ ఆవేదనలు కూడా ఈ పుస్తకంలో నిక్షిప్తమయ్యి రాజధాని అమరావతిలో ఆయా జేఏసీ నాయకులు, ప్రధానంగా అమరావతి బహుజన జేఏసీగా నేను, మా కలివిలేముల గురించి కూడా పుస్తకం తీస్తున్నాం. మీరు అడిగిన మాటకి ఏంటంటే నా చాలా సాదాసీదా జీవితం అండి. అంటే ఆ టైంలో కొంత ప్రచారం అయితే వచ్చింది. ఈ ఉద్యమంలో బాలకోట ఎంత తీసుకున్నాడు? ఎన్ని సూట్ కేసులు అందినాయి బాలకోటకి? అమరావతి ఉద్యమంలో ఎన్ని సూట్ కేసులు అంది బాలకోటకి? 5 ఏళ్ల పాటు ఉద్యమంలో నిరంతరం పనిచేశాడు అంటే ఎంత అందింది బాలకోటకి? ఇప్పుడు నిజంగా కమల్ గారు అంటే ఒక కుటుంబ పోషణ నడవాలంటే 5 ఏళ్ల పాటు పూర్తిగా మీరు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు నిజంగా బాలకోట ఎక్కడ, అమరావతి ఉద్యమం ఎక్కడ ఉన్నాడు, బాలకోట అక్కడే ఉన్నాడు. బాలకోటకి సూట్ కేసులు కనుక అందే లెక్క అయితే మరి నువ్వు ఎమ్మెల్యే సీట్ ఎందుకు రాలేదు బాలకోట అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యేది కాదు. ఎందుకంటే నాకు కారం మెతుకులు తెలుసు, గొడ్డు కారంతో అనేది వ్యక్తిని, ఒక పల్లెటూరు సంబంధించిన వ్యక్తిని. అందుకని మేము అలాంటివి ఆశించలేదు. సాధారణంగా నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని తిరుగుతున్నా కూడా టీవీ ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధులు అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టి బాలకోటకి కారు కొన్నాడు అని. కారు కాదు కదా, నాకే తిమ్మిరి పిల్ల కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. అది సాక్షాత్తు ఇప్పుడు